నమస్తే. ఈరోజు మన టాపిక్ నోబుల్ ట్రూత్. నోబుల్ అంటే బర్త్ టు బి అరిస్టోక్రసీ. సొసైటీలో మనిషి ఉత్తమంగాను ఉదాత్తంగాను ఉన్నతంగాను జీవించాలి అంటే ఏం చేయాలి? నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే దిగుళ్ళు, విచారాలు, చికాకులు, చింతన, భయం, సాడ్నెస్ ఇవన్నింటినీ ఎలా జయించాలి? అవి అసలు ఎందుకు వస్తాయి? ఈ భయాలన్నింటికి కారణం ఏంటంటే సఫరింగ్స్ అంటే దుఃఖాలు. రెండవది ఏంటి డిజైర్స్ అంటే కోరికలు. మూడవది ఎన్ టు సఫర్ నిర్వాణ. నాలుగవది వే అంటే ఒక దారి. మొదటి సఫరింగ్ అంటే దుఃఖం. దుఃఖాలు మూడు రకాలు. ధర్మచక్ర ప్రవర్తన సూత్ర ప్రకారం ఫిజికల్ పెయిన్, మెంటల్ పెయిన్, బాడీ మైండ్. ఫిజికల్ పెయిన్ అంటే మనకి కలిగే బాధలే కాక ఇతరులకు కలిగే బాధల్ని కూడా మనం అట్రిబ్యూట్ చేసుకుంటాం. అంటే మనం మీదకే పెట్టుకుంటాం. అయ్యో ఈ కష్టం వాళ్ళకి వచ్చిందంటేనే ఈ కష్టాన్ని నుంచి వాళ్ళు ఎట్ట తప్పిస్తాం, లేనిపోయిన బాధ మనం అనుభవిస్తూ ఉంటాం. రెండవది ఏంటి మెంటల్ పెయిన్. మెంటల్ పెయిన్ ఎలా వస్తుందంటే మనకు స్వతహానే వస్తుంది. ఎందుకంటే ఆకలిస్తే వస్తుంది, సంతోషం కలిగితే ఒక రకమైన బాధ వస్తుంది. మార్పులు అంటే కొన్ని అన్నీ మనకు జరిగే మార్పులన్నింటి మూలంగానే ఈ పెయిన్ వస్తూ ఉంటుంది. మూడవది ఏంటంటే బాడీ మైండ్ అంటే చేంజెస్, మార్పులు, హ్యాపీనెస్, అటాచ్మెంట్స్ అండ్ ఎమోషన్స్ ఇవన్నీ కలిపి బాడీకి మైండ్కి కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ నాకు లేవు, నేను కంట్రోల్ చేసుకోగలను అనుకుంటే అవ్వదు. మనందరం కూడా వీటిని అనుభవిస్తూనే ఉంటాం. అయితే భగవద్గీత 2వ అధ్యాయం 11వ శ్లోకంలో ఏం చెప్పారంటే అశోచానన్యశోచత్వం ప్రజ్ఞావాదాం చ భాషసే గతాసూన గతాంశుశ్చ నాని శోచంతి పండితాః. దీని అర్థం ఏంటంటే పోయిన వాటిని గురించి దుఃఖించకు, ఉన్న వాటిని గురించి దుఃఖించకు అని పండితులైన వారు వీటిని గురించి బాధపడరని చెబుతూనే ప్రజ్ఞమైన పలుకులు పలుకుతూనే ప్రజ్ఞావాన్ అంటే ప్రజ్ఞగా పలుకుతూనే అశోచానన్న శోచత్వ విచారించతగని వాటి గురించి విచారిస్తూ బాధపడుతూనే ఉన్నాం. ఇది ఊరికే నోటితో చెప్తామే కానీ కష్టాన్ని మాత్రం మళ్ళీ పడుతూనే ఉన్నాం. దీన్ని మనసుకి అన్వయించుకోగలిగినప్పుడు మాత్రమే మనం స్ట్రాంగ్ అవుతాం. అయితే పోయింది ఎట్లాగో పోయింది, దాన్ని మనం ఏం చేయలేం. మరి ఉన్నది పోతుందన్న గ్యారంటీనూ లేదు. అయితే మరి ఇప్పుడు ఎందుకు మనకు లేనిపోయిన బాధ? దేన్ని మనం ప్రశాంతంగా ఎందుకు ఉండలేకపోతున్నాము అంటే మనకు లేనిది ఏంటంటే సహనం. ఈ సహనాన్ని అలవర్చుకోవటం చిన్న విషయం కాదు. మరి ఎంత కష్టమైందంటే బహుళ కార్యములు పరికింపవచ్చు, బహుళ కావ్యాలు బోళ్ళని పుస్తకాలన్నీ చదివేసేయచ్చు, బహుళ శబ్దజయము పలకవచ్చు, కష్టమైన మాటని కూడా ప్రాక్టీస్ చేసి పలకవచ్చు. సహనం ఒక్కటి చాలా కష్టంబురా విశ్వదాభిరామ వినురవేమ. సహనం కనుక మనిషికి రావాలంటే అంత కష్టం అన్నమాట. ఇది అందరూ ఒప్పుకుంటున్నాం. అయితే రెండవది డిజైర్ అంటే తృష్ణ, కోరిక, అభిలాషలు. ఇవి ఉండాలా ఉండకూడదా? అదేంటండి పిల్లల్ని మనం కలలుగా అంటాం, కోరుకోమంటూ ఉంటాం కదా, ఇది ఎట్లాగనంటే ఇది మంచి ప్రశ్న. ఇక్కడ ఏంటంటే మన కోరికలు ఉండాలి, అభిలాషలు ఉండాలి, అవి తీర్చుకోవాలి. కానీ ఆ కోరికలు, ఆ తృష్ణ మనల్ని దహించి వేయకూడదు. అయితే దీన్ని ఎలా జయించాలి? దీనికి కంట్రోల్ చేసుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది, అది అష్టాంగ యోగం. అష్టాంగ యోగంలో అష్టాంగ యోగం వేరు, అష్టాంగ మార్గం వేరు. ఇక్కడ మనం అష్టాంగ యోగం గురించే మాట్లాడతాం. కొన్ని లక్షణాలు మనిషికి పుట్టుకతోనే వస్తాయి. సరే అవి ఎట్లా? అవి ఎలాంటి అవి వాటిని బ్రహ్మ కూడా తీసేయలేరు. దానికి ఒక ఉదాహరణ, వనజబహుండు కోపమున వాహనమైన మరాళ భర్తకున్ వనజవని విహార కలనంబు దొలకంగా చేయగాని గుంభనమున దుగ్ధ జీవన విభాగ విధాన నిరూఢ నైపుణి జనిత మహాయశో విభావ సారము హంసకు మాన్పగలుగునే అంటే భర్తృహరి సుభాషితం. వనజబహుండు అంటే బ్రహ్మ కోపం వచ్చేది తన వాహనమైనట్టు. మరాళ భర్త అంటే హంసకు వనజవని విహారం అంటే పద్మ సరోవరంలో తిరగటానికి అనుమతి ఇవ్వకపోవచ్చు, కానీ కుంభనమున విడది దానికి స్వతహా ఉండే ఒక నైపుణ్యం, పాలని నీళ్ళని వేరు చేసి పాలను మాత్రమే తీసుకోగలిగే నైపుణ్యాన్ని మాత్రం బ్రహ్మ తీసేయలేడు.
వాస్తవాలు అంత స్ట్రాంగ్గా ఉంటాయి. అలా అది విషయం. అయితే ఇక్కడ మనం ఉన్నతమైన జీవితానికి అడ్డం వచ్చే సఫరింగ్స్, డిజైర్స్ ఉన్నాయి అనుకున్నాం. ఇవి ఎలా కంట్రోల్ చేసుకోవాలి? దీనికి అష్టాంగ మార్గం ఉంది. అష్టాంగ మార్గం అంటే 8 మార్గాలు, అష్టాంగ యోగాలు ఉన్నాయి. అష్టాంగ మార్గాలు వేరు, అష్టాంగ యోగాలు వేరు. అష్టాంగ యోగాలు అంటే 8 ఉన్నాయి. 8 యోగాలు. అవేంటంటే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇవి అష్టాంగ యోగాలు పొందినాక మూడవది ఏంటంటే ఎండ్ టు సఫర్ అంటే నిర్వాణ, సిద్ధి పొందటం అంటే చచ్చిపోవటం కాదు, కంప్లీట్లీ అసాసినేషన్ ఆఫ్ సఫరింగ్స్ అండ్ డిజైర్స్. ఈ స్థితిలోకి వచ్చేసరికి మనకు కష్టాలని, కోరికల్ని అధిగమిస్తాం. నాలుగవది వే అంటే మార్గం. దేనికి మార్గము? పీస్ఫుల్గా బతకటానికి శివుడు బోధించిన అష్టాంగ యోగాలు ఇవి. వీటిని అనుసరించిన తర్వాత అష్టాంగ మార్గాలు ఉంటాయి. అష్టాంగ మార్గం అంటే ఏంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఉంటా మరి, సెలవు. మీ ఉమాదేవి. నమస్తే.